స్థాయిలో మీటింగ్ పెడతారు. పంటల మీద చర్చ ఉంటుంది, యాసంగి పంటల మీద చర్చ ఉంటుంది. ఇలా మొత్తం తొండి చర్చ. సవాల్ని విసిరేది ప్రభుత్వం, తొలగొట్టేది ప్రభుత్వం. సవాల్ స్వీకరించి వస్తే రాకపోగా మళ్ళీ నిందలేసేది. ఎన్ని రోజులు ఇంకా? ఇవాళ మేము కల్వకుర్తి లిఫ్ట్ కాలువలు కేఎల్ఐ పంపులు ఆన్ చేయండి అని చెప్పినాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ నెలాఖరు చేస్తామని అన్నాడు. ఇలా ఆన్ చేసారు. ఎందుకు ఆన్ చేసారు? మరి అధికారులు చెప్పారు తప్పు సార్, శ్రీశైలం నిండుతుంది, పైన పోతిరేటిపాడు నుంచి అనుమతి లేకుండా నీళ్ళు తీసుకుపోతున్నారు, మరి ఏం అంటలేము, మనం ఆప్తలేం చేస్తలేము. జనరల్గా ఎక్కడే కానీ శ్రీశైలం నిండి నాగార్జున సాగర్ నిండి దిగువ ప్రాజెక్టులు నిండిన తర్వాత పైన ప్రాజెక్టులు నింపుకుంటారు. కింద నిండనే లేదు. నిండుతుందో లేదో ఎట్లా ఊహిస్తారు? నిండిన తర్వాత కింద నాగార్జున సాగర్ నిండాలి కదా. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కేఎల్ఐ పంపులు ఆన్ చేయండి, వరద వచ్చినప్పుడే తీసుకునేవన్నీ. ఎలాంటి రిజర్వాయర్ లేకుండా కేఎల్ఐ కట్టిండ్రు. మరి వర్షాలు వచ్చిన తర్వాత వరదలు అయిపోయిన తర్వాత ఎట్లా లిఫ్ట్ అయితే అవి? అధికారులను అడిగారు, అవగాహన పెంచుకోరు, మళ్ళీ ఏదైనా మాట్లాడితే మితండవాదం చేస్తారు. జూరాల విషయంలో కూడా వారం 10 రోజుల తర్వాత ఆన్ చేసారు. 10 రోజుల తర్వాత భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 లెఫ్ట్ కెనాల్ కోయిల్ సాగర్ నెట్టెంపాడు అవన్నీ నింపుకోవాలి. వర్షం వచ్చినప్పుడే, వరదలు వచ్చినప్పుడే. ముందు వర్షం వచ్చి వరదలు వచ్చినాయి, ఎగువ వర్షాలకు నీళ్ళు వస్తే వాడుకోనకుండా మాట్లాడిన వల్ల నిందించడం ఇది సమంజసమా? చదువుకున్న వాళ్ళంటే ఏండ్రు, చదువుకున్న వాళ్ళంటే ఏండ్రు. ఊర్లలో ఏం పని పాట లేకుండా అరే గాలెమ్మ అడుగుతాడంటారా వీడు, గీమె అక్కడ పోతాడంటారా అని చెప్పి మాట్లాడుకుంటారు ఊర్లలో. చిన్నప్పుడు ఉట్టి చేపట్టల కాడ కూర్చొని ఉట్టి అయినా సిగరెట్ తాక్కుంటా, బీడి తాక్కుంటా, ఛాయ్ తాక్కుంటా ఉట్టుగా మాట్లాడుకుంటారు. ఓరిట్లా ముందర కళ్ళ కనిపించింది అనుకో ఆమె గురించి మాట్లాడము, ఇంకో ఆయన గురించి కనిపించింది అనుకో ఆయన గురించి మాట్లాడడం. ఇవే డిస్కషన్లు రాష్ట్ర స్థాయిలో. ఒక పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రజలు పడుతున్న కష్టాలు నిజమా కాదని తెలుసుకోవాలి. ప్రతిపక్షం మాట్లాడేటి నిజమా తెలుసుకోవాలి. సోషల్ మీడియా వచ్చేవాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలా ప్రజల్లా మాట్లాడేది ఎందుకు మాట్లాడుతున్నారు? దాని మీద రివ్యూ చేసుకోవాలా, పశ్చాత్తాపడాలా, సవరించుకునేటట్టు ప్లాన్ చేయాలా. అరే ఏకదాటిగా తిట్టుడు మాట్లాడు ఇష్టానుసారం గీ పనిలా ప్రభుత్వం నడిపేది. ప్రభుత్వం నడిచే పెద్దలకు ఇదా పద్ధతులు? వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దాడులు, వ్యక్తుల యొక్క క్యారెక్టర్ అసెసిన్ చేయడం ఇదా? గవర్నమెంట్ నడుపుతున్నారు, మీరు మర్చిపోయినేమో. మేము మాట్లాడి మీరు మాట్లాడుతున్నారు. మేమేమో ఒక సృజనాత్మకంగా ఓ సలహాలు ఇద్దామని చెప్పి మాట్లాడుతున్నాం. తప్పులు ఎత్తి చూపుతున్నాం సరి చేసుకోవడానికి. ఇలా మేము చెప్పినాం, మేము మా జిల్లా నాయకులు మేము అందరం కొట్లాడినాం. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రికి ఆయన అనుభవంతో ఆయన చెప్పిండు. ఇలా మీరు ఆన్ అయినా లేదా? మరి ఆ బేషేజాలకు పోకుండా కాళేశ్వరం పంపులు కూడా తొందరగా ఆన్ చేయండి దయచేసి. ఈ ఎవడు బంధం గారు ఇక్కడ కేసీఆర్ బంధం గారు మీరు గుర్తుపెట్టుకోండి. పంపులు ఆన్ చేయకుండా అట్లే ఎండబెడితే బంధమేది మీరే, చేనులు ఎండిపోతే బంధమేది మీరే, రైతులు ఆత్మహత్యలు అయితే బంధమేది మీరే. ఇవాళ కేఎల్ఐ పంపులు ఎట్లయితే ఆన్ చేసినారో కాళేశ్వరం పంపులు కూడా ఆన్ చేయండి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పంపులు కూడా ఆన్ చేయండి. కాలువలు తవ్వకపోయినా కనీసం ప్రాజెక్టులు నిండితే గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది. వాగులు వంపులన్నా పారుతాయి, గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్ల కన్నా నీళ్ళు వస్తాయి. ఒక ఫ్యాషన్ మాదిరిగా మాట్లాడితే ఎట్లా? ఇవాళ కేటీఆర్ గారిని రమ్మన్నది ముఖ్యమంత్రి గారా లేకపోతే కేటీఆర్ గారే వచ్చిండ్రా? చెప్పండి. మీరు మాట్లాడేది ఏం మాట్లాడారు?
అసెంబ్లీకి వస్తావా, పార్లమెంట్కి వస్తావా, లేదంటే ఇంకేడికి వస్తావో చెప్పని అన్నారు కదా మీరే. పార్లమెంట్కి అయితే కేటీఆర్ గారు రానికి రాదు, మీరు కూడా రానికి రాదు, అందరు రానికి వస్తుందా? అసెంబ్లీకి కూడా అందరు రానికి వస్తుందా? ఎక్కడ చర్చ అంటే అక్కడ చెప్పండి అన్నారు, స్వీకరించి వచ్చిండ్రు. ఒకవేళ మీరు రాకపోయినా, ముఖ్యమంత్రి గారు రాకపోయినా, కనీసం వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి కూర్చొని చర్చించింటే బాగుండే. మీరు కొంతనైనా చేసిండ్రు కదా, ఆ కొంత చెప్పేది ఉండ్రి, లేదు మొత్తం మీరు చేసారు కదా, మొత్తం మీకు మంచి అవకాశంగా చెప్పుకోవడానికి. మేమేం చేయండి మీరు చేసిండ్రు అన్నప్పుడు మీకు గొప్ప అవకాశం కదా. ముందర కూర్చునేట్టుగా మేము ఇంత చేసినాం, రైతుల ఖాతాలో ఇంత వేసినాం, రైతులకు ఇంత మేలు చేసినాం. అసలు మీరు ఏం చేసింది? మీ కాలంలో రైతులు చచ్చిపోయారు, ఇగో మా కాలంలో రైతులు బతికిరని చూపించుకోవడానికి మీకు అవకాశం ఉంది కదా, ఎందుకు రాలేదు మరి? పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా కేటీఆర్ గారు లోపల ఉన్నప్పుడు బయటికించే పోయిందంట, ప్రెస్ వాళ్ళు చెప్పింది. లోపలికి వస్తుంది అనుకున్నామన్నా, బయటికించే పోయిండు, మరి అట్లా వెళ్ళిపోయాడు, ఆడ ప్రెస్ మీట్ పెట్టిండని. ముఖ్యమంత్రి గారు అన్నది కూడా మీరు వినండి. మరి పిసిసి ప్రెసిడెంట్ గారు అన్నారు అసెంబ్లీలో చర్చించుకోవాలని. ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకోండి, మీరు పైన కూర్చోండి, మైకు ఇవ్వండి, ప్రతిపక్ష పార్టీకి మైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీ గారు కనుక స్పెషల్ పర్మిషన్ తీసుకొని కూడా టోటల్గా మీరు అందరూ ఉండండి, హౌస్లో ఉండండి, ఉభయ సభల్లో హౌస్లో ఉండి ఈ అంశం పైన చర్చించండి. ప్రజలు మొత్తం అన్ని టీవీ ఛానల్ లైవ్లో పెట్టండి. ఎవరిది తప్ప ప్రజలు నిర్ణయిస్తారు. కేసీఆర్ గారు చేసింది ఏమైనా తప్ప, రైతులకు ఏమైనా అన్యాయం చేసిందా, రైతులకు గోస అయిందా? తెలంగాణ రాకముందు రైతులు బాగున్నారా? 10 సంవత్సరాల్లో రైతులు బాగుండరా? రైతు బంధు ఎప్పుడైనా ఉందా? ఎక్కడ ఉందా? ఈ దేశంలో ఉచిత కరెంట్ ఎక్కడ ఉందో చర్చించండి. అనేక రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో, కాంగ్రెస్ బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, అన్ని రాష్ట్రాల గురించి చర్చించండి. ఒక టేబుల్ వేయండి, ఒక్కొక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రంలో ఎంత పంట, ఎంత విస్తీర్ణం ఉంది, నీటి సాగునీటి ఎంత ఉంది, మొత్తం చర్చించండి. చర్చిస్తే ఇంకా మీకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. ఏది స్వీకరించకుండా అన్ని అబద్ధాలు, అన్ని తప్పులు అని చెప్పి వ్యక్తిగత దూషణలు దిగి ఒక విలువైన సమయాన్ని వృధా చేసి ప్రజలు ఒక అంశం మీద చర్చించుకుంటున్నారు, వైద్యం మీద అంటే అరే భవిష్యత్తులో రోగాలు రాకుండా చర్చిస్తున్నారు, సంతోషం అని అనుకుంటారు. రైతుల గురించి చర్చిస్తే సంతోషం అనుకుంటారు, విద్యార్థుల గురించి విద్య గురించి చర్చిస్తే సంతోషపడతారు. కానీ ఏమున్నాయి ఇక్కడ? ఊర్లలో మామూలు మాట్లాడుకున్నట్లు వ్యక్తిగతంగా మాట్లాడడం, లేనిపోయినవన్నీ కూడా ఏదో ఒక అంశం తెర మీద తీసుకురావడం, దాని మీద నడపడం. ఫోన్ ట్యాపింగ్ అంట్రీ ఎక్కడ బయటపడ్డదా? ఏ సినిమా యాక్టర్లు ఉన్నది ఏమన్నా? ఒక మహిళలు, తెలంగాణ అంటే మహిళల పైన ఒక గౌరవము, ఒక మర్యాద, ఒక లెక్క పత్రం ఉంటుంది. మాట్లాడేవాళ్ళు అంశం ఏది? రైతుల పైన చర్చ, రుణమాఫీ పైన చర్చ, రైతు బంధు పైన చర్చ, నీటి పైన చర్చ, సాగునీటి పైన చర్చ. మీరు సాగునీటి పైన చర్చ గురించి మాట్లాడండి, వ్యక్తిగతంగా ఎందుకు? వ్యక్తిగత దూషణలు ఎందుకు? ఇది ప్రజలు హర్షిస్తారా? ఎలక్షన్స్ వరకు మీరు మాట్లాడిన సరిపోయింది, ఎలక్షన్ అయిపోయింది కదా. ఇంకా పోయేంతకాలం ఇదే మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడేది కదా. అన్ని రాష్ట్రాలు వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు. అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి కష్టంతో వచ్చినటువంటి రాష్ట్రం మనది. అది మీకు అధికారం ఇచ్చిన ప్రజలు బాగా చేస్తారని మంచి చేయండి, మాకైనా ప్రమాణంగా చేయండి, మేము కూడా సంతోషపడతాం. తెలంగాణ ఉద్యమకారుల దేశంలో అత్యధిక పంటలు పండించిన వరి పంట మీరు ఇంకా టాప్ తీసుకోబడి సంతోషపడతాం. సరే కాంగ్రెస్ వచ్చినా కొనసాగుతుందని. అరే కరెంటు పోయిందంటే కొట్లాడనే, నీళ్ళు వస్తలేవంటే కొట్లాడనే, సోషల్ మీడియాలో పెడితే కేసులు. ఇదేం పద్ధతి అండి? ఇదేం సంస్కృతి? ఇది రాష్ట్రానికి మంచిదా? విద్యార్థులు అశోక్ నగర్ రమ్మన్నారు, పోండి, 5 మంది పోండి, చర్చించండి, ఏం కావాలి బిడ్డ, ఇగో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఎందుకు రోజులు పెడుతున్నారు, వాళ్ళు సంజాయించండి, వాళ్ళు తృప్తిపరచండి, లేదు వాళ్ళకి కావాల్సిన అంశాలు తీర్చండి, ప్రయత్నం చేయండి.
హాస్టళ్ళు బాగాలేమంటున్నారు, చనిపోతున్నారు విద్యార్థులని. మీరు పోండి, శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ పర్యవేక్షించండి, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి, ఫుడ్ బాగుందా లేదా అడగండి, ఫుడ్ కమిటీలు వేయండి. ఏ అంశం మీద హాస్టళ్ళ మీద తనిఖీ కానీ, రైతులు విత్తనాలు కల్తీ విత్తనాలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఈ దేశంలోనే ఈ తెలంగాణలో నెంబర్ 1 ఉండే, తగ్గిపోయింది పీడియాక్ట్ పెట్టిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు కల్తీ విత్తనాలు స్టార్ట్ అవుతున్నాయి. దాని మీద దృష్టి పెట్టండి. ఇంత కష్టపడి మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత దేశానికి ఆదర్శంగా కావాలి కానీ తిట్లకు, కొట్లాటలకు, అనవసరమైన టాపిక్లకు టైంపాస్ చేస్తూ ట్రెండ్ నడిపిస్తూ కొనసాగుతామంటే అది కాదు, మంచి పద్ధతి కాదు అది. మీరు అన్నట్లు అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, ప్రత్యేక సమావేశాలు పెట్టండి, ఖచ్చితంగా ప్రత్యేక సమావేశాలు వీటి అంశం మీద పెట్టండి. ఉభయ సభల మీటింగ్ అక్కడే పెట్టండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి. ప్రతిపక్ష పార్టీకి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టైం ఇవ్వండి. ఎడమ చేతికి మీరు పెట్టుకొని కుడి చేతికి వీళ్ళు పెట్టుకుంటారు, మేము మా వాళ్ళు ఉంటారు, చర్చించండి. మీది బ్రహ్మాండంగా ఉంటే సలహాలు తీసుకోండి ఇంకా మంచి కావడానికి. ప్రతిపక్ష నాయకుని ఇంటికి గౌరవంగా పోయి పలకరించిన సందర్భాలు ఉన్నాయి, గౌరవంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాలు అయినా కూడా పరిపాలనలో ఉన్నటువంటి దృష్టి పెట్టకుండా, ఇచ్చిన హామీ దృష్టి పెట్టకుండా ఇదే విధంగా కొనసాగడం మంచిది కాదు. తెలంగాణకు ఇప్పుడు 42% రిజర్వేషన్ ఉంది, మీరు ఖచ్చితంగా ఇస్తామంటున్నారు. మరి ఇంకేమైనా ఇబ్బంది అవుతుందా అని అడగండి. అఖిలపక్షం తీసుకొని ఢిల్లీకి వెళ్ళండి, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీ నెరవేర్చండి. మీ హామీలో 42% చట్టబద్ధత ఇస్తే ఖచ్చితంగా బీసీ వర్గాల ప్రజలందరూ మీకే ఉంటారు. ఇంకొక అడుగు ముందు వేసి మంత్రి పదవులు ఇస్తున్నాం, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నాం, అధికారులకు ఐఏఎస్ ఐపీఎస్ పోస్టింగ్లలో కానీ మిగతా అధికారులకు కానీ వీళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్పండి. ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేయడం, ఉసిగొల్పడం, తిట్టించడం, నిందించడం అనేది మంచిగా అనిపించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీ ముగ్గురం కూడా, నాడు ఉన్నట్టు మా తమ్ముడు కూడా, తెలంగాణ మీరు అన్ని పార్టీలో ఉండొచ్చు, మేము మా పార్టీ అయినాం. ఆ రోజుల్లో అన్ని పార్టీలు ఇవాళ ఉద్యమకారులు ప్రతి పార్టీలో కొంతమంది ఉండొచ్చు, జైన్ కావచ్చు. ఇవాళ వాళ్ళు కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులు కానీ, విద్యార్థులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మేము కానీ ఏం కోరుకుంటాం అంటే ఈ రాష్ట్రం బాగుపడాలా, ఏ ప్రభుత్వం వచ్చినా అంచెలంచెలు ఎదుగుతూ పైకి పోవాలా, ప్రశాంతంగా ఉండాలా, ఒక డిసిప్లిన్ ఉండాలా, క్రమశిక్షణకు మారుపేరు ఉండాలా. ఎందుకంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు, పరిపాలించుకోనికి చేత కాదు, వీళ్ళకి ఏం చేత కాదు అని చెప్పి హేళన చేసిండ్రు. కనుక పక్క రాష్ట్రాల ముందర మనం చిన్నచూపై నవ్వులపాలు కావద్దు. ఇగో వీళ్ళు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఇగో వ్యక్తిగతంగా ఎంత దిగజారుతుండ్రు అని చెప్పి రావద్దు. అట్లా అలాంటిది దిగజార్చేటట్లు తెలంగాణ ఇజ్జత్ ఇచ్చేటట్లు చేయకుండా ఇప్పటికి కూడా చెప్తున్నాం, పిసిసి ప్రెసిడెంట్ గారు బాధ్యత తీసుకొని అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయండి, దీని మీద అసెంబ్లీ ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా మేమందరూ, మా నాయకులందరూ కూడా, మా ప్రతినిధులందరూ, ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావడానికి ఖచ్చితంగా మేము చేస్తాం. లేదు ఏదైనా బహిరంగంగా వేదిక తీసుకొని పార్టీ పరంగా మీరు బాధ్యత తీసుకోండి, పార్టీ పరంగా మా నాయకుడు బాధ్యత తీసుకుంటాడు, అట్లా చర్చించడానికి కూడా సిద్ధం. ప్రజలందరూ హర్షించేటట్టు ఉండాలి తప్ప ఇట్లా వ్యక్తిగత తిట్లు తిట్టి శాపనార్థాలు పెట్టుకొని చదువుకోని చేసినట్లా చేస్తే అది చాలా అనాగరికం అవుతుంది. దయచేసి మంచి పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్నటి వరకు ఇక్కడ రంకెలే వేసింది ఆయన కూడా. మరి ఇక్కడ మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ టోటల్గా అవన్నీ కానీ, ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఉదండపూర్ కానీ, ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూన్సీలో పనిచేసేటువంటి వర్క్ కానీ, అప్పుడు ఇక్కడ రంకేసిండు, ఇప్పుడు ఆయన్నే రంకేస్తున్నాడు. అక్కడ బీఆర్ఎస్లో ఏం రంకేస్తారు చెప్పి ఏం చేస్తారు? ప్రతిపక్ష పాత్రనే అది. ప్రతిపక్షం అంటేనే కోరుకోవాలి, గట్టి ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వానికి లోటుపాట్లు అవన్నీ సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షం ఎత్తి చూపుతారా అని చెప్పి జాగ్రత్తగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నిజంగా తప్పులుంటే సరి చేసుకోవాలంటే అవకాశం ఉంటుంది.
మాట్లాడేటోడు ఏం మాట్లాడలేదనుకో పడవకు బంధరం రంధ్రం అయి ఉంటుంది. ఎవరు మాట్లాడలేదనుకో మొత్తం మునిగిపోతుంది. అరే రంధ్రం అవుతుంది రంధ్రం పోతుందంటే నిజంగా చూసుకోండి, నిజంగా రంధ్రం పడితే పూర్తి చేయండి, అంతేగాని నాదేం లేదు మీ ఇష్టం అనుకుంటే కాదు కదా. ఇలా పడవలలో ప్రజలు ఉన్నారు, తెలంగాణ ఉంది. ఎలక్షన్లు అయినాక తెలుస్తుంది కదా గెలుపు ఓటమి అనేది. ముందే ఎట్లా ఊహించుకుంటారు చెప్పండి? జాతకం ఏమైనా అంజనమే చూసిండ్రు ఎవరైనా? జాతకాలు చెప్తారా? పెట్టమనండి. ఒకవేళ వాళ్ళకి అంత నమ్మకం లేకపోతే ఇప్పుడు అనర్హత పిటిషన్ చేసినాం కదా, డైరెక్షన్స్ ఉన్నాయి కదా, ఇమ్మీడియట్గా ఆ 10 నియోజకవర్గాలను ఎలక్షన్ పెట్టి ఇదే రెఫరెండం అని చెప్పానండి. ఇదే రెఫరెండం అని చెప్తే మేమందరం ఒప్పుకుంటాం, ఖచ్చితంగా మేమందరం ఒప్పుకుంటాం. దాని తర్వాత ముందుకు పోదాం. కానీ మన కళ్ళ ముందరనే ఉంది కదా హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు కదా, అవన్నీ ఎందుకు? గవర్నర్ మన స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని దాంట్లో మనం ఎలక్షన్ పెట్టమని చెప్పండి. రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్తో పాటు ఆ 10 ఎలక్షన్స్ పెట్టమనండి. ఇవన్నీ ఎందుకు? తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తుంది, పక్కన కర్ణాటక అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. ఇంత డెవలప్ అయింది 10 ఏళ్ళలో, ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఏమో జరుగుతుందని వాళ్ళ ముందు మనం చులకన కాకుండా దయచేసి కాపాడండి. తిట్లు పిట్లు అవన్నీ కాకుండా ఒక మంచిగా ఒక విద్యార్థి నాయకుడు మాట్లాడినంటే ఒక పెద్ద గొప్ప ఉండాల. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా మాట్లాడిండు గతంలో, ఇంకా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లా మాట్లాడినరు, రాష్ట్రం గురించి కొట్లాడినటువంటి వాళ్ళు ఎట్లా మాట్లాడినరు, రాష్ట్రం గురించి యాశయం గురించి ఎంతోమంది విద్యార్థులు అసురో బాసినరు. మనం కూడా ఈ ప్రభుత్వంలో గొప్పగా ఉండేటట్లు, గొప్పగా మన ఆలోచనలు మన సలహాలు ఉండేటట్లు ఉండేటట్లు ఆలోచన చేయండి. ఉట్టి అవన్నీ తాత్కాలికమవుతుంది. ఈ తిట్లు పీట్లు అనేవి మంచిది కాదు. అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ అంశము మా పార్టీ తరఫున దాన్ని జరిగినటువంటి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ అంశము ఆదేశాలు వస్తే మా నాయకుడు ఏది చెప్తే దాని ప్రకారం మా పార్టీ, మా కేసీఆర్ గారు డైరెక్షన్ ఇస్తే విద్యార్థులు కానీ మా నాయకులు కానీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పార్టీ ఏ కార్యక్రమం చేయాలంటే పార్టీ కార్యక్రమం చేస్తుంది.